మోడల్ స్కూల్లో చదువుకునే పిల్లలకు పొదుగాల బలివాడ టిఫిన్ పెట్టిరట. అగో పోరగాళ్ళకు బలివాడ బువ్వ ఎట్లా పెడతారు, అసలు ఏ మోడల్ స్కూల్లో పెట్టిరు, మరి బడి పోరగాళ్ళు ఆ టిఫిన్ తిన్నారా, తిన్నాక మంచిగానే ఉన్నారా అంటే ఏమో మనం కూడా బడి రాకపోతేనే తెలుస్తుంది. ఆలస్యం ఎందుకు, పోదాం పారి. అయ్యయ్యో ఎంత పని అయిపోయా, టిఫిన్ పాడగాను. ఆ బల్లివాడ టిఫిన్ ఎట్లా పెట్టినరో వాళ్ళు కూడా. మరి టిఫిన్ చేసేటప్పుడు పడ్డదా లేకుంటే చేసినాక పడ్డదో, మరి వంట చేసేటోళ్ళు బల్లివాడ్డప్పుడు చూసుకోలేదా ఏమో. ఇట్లా పొద్దుగాల రామాయంపేట మండల మోడల్ స్కూల్లో బల్లివాడ టిఫిన్ పెట్టేసరికి అది తిన్న 17 మంది పోరగాన్లు దావకార్లా పడ్డారు. టిఫిన్ తిన్న కాడ నుంచి ఒకడే కక్కుడు వాంతులు బయలు పెట్టి ఆగమాగం చేసిరట. ఇట్లా అందరిని ఆసుపత్రికి వేసుకొస్తే ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్లు చెప్పిరట. మనిషికో గ్లూకోజ్ పెట్టిరట. ఉన్నా లేకున్నా కైకిరికూళ్ళు చేసుకొని కలో గంజో దాగి పోరగాన్లను పెంచుకొని గవర్నమెంట్ బడిలో చదువుకుంటే గుణవంతులు అవుతారని ప్రభుత్వ బడిలో వేస్తే ఇట్లా బల్లిబడ్డ తిండి పెట్టుడేంది? ఇంత లాపరవగా ఉంటే ఎట్లా? అంతమంది పోరగాన్ల పానాలు పోతే ఎట్లా? అయినా హాస్టళ్లల్లో బువ్వ ఎట్లా పెడుతురు, సర్కారు బడులల్లో ఒంటిపూట బువ్వ ఎట్లా పెడుతురు, రూల్స్ పాటించుకుంటూనే పెడుతుర్రా అని ఎంటదెంట చెకింగ్లు చేసే ఆఫీసర్లు ఏం కమాయి చేస్తున్నట్టు? గుడ్డి గుర్రాల పండ్లు దోమ పోయిర్రా, గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయిర్రా? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ తాన ఉన్న చదువుల శాఖల పనిచేసేటోళ్ళ పనితనం సుతారం నస్తలేదట కొందరికి. పానాలతోని చెలగాటమాడేంత లాపర్వగా ఉంటుర్రట. అయ్యా మీరే జర్రంత నజరు పెట్టాలి, వాళ్ళ కథెందో మంచిగా అరుచుకొని సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.